నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంజయ్ గారు, సోషల్ యాక్టివిస్ట్. నమస్తే నమస్తే. అమ్మ. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఒక మహిళ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు ఆమెకు ఎలా సహాయపడుతుంది? ఆర్థిక స్వతంత్రత అనేది ఏ మహిళకైనా అవసరమే. ఒక భర్తతో బాయ్ ఫ్రెండ్తో ఉన్న రిలేషన్షిప్లోనే కాదు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు మన భావజాలం చెప్తుంది నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రధానంగా ఆర్థిక స్వతంత్రమే. ఆ తర్వాత మిగతా అంశాలు కూడా నిర్ణయాలు తీసుకునే హక్కు, నిర్ణయాధికారంలో వాళ్ళ భాగస్వామ్యం ఉండకపోవడం, కుటుంబంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ కలిపితే స్త్రీల స్వతంత్రం అవుతుంది. అంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలన్నిట్లలో కూడా వాళ్ళ భాగస్వామ్యం సమానంగా ఉండడం, అది రియల్గా మన కాన్స్టిట్యూషన్ చెప్పే స్పిరిట్. మెన్ అండ్ ఉమెన్ ఈక్వాలిటీని ప్రబోధించిన మన కాన్స్టిట్యూషన్ ఇచ్చే హామీ అది. స్త్రీ పురుష సమానత్వం అనేది కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి హామీ. కానీ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం ఒక అంశం మాట్లాడుకున్నాం. గతంలో ఉన్న స్వేచ్ఛ ఈరోజు కోల్పోతున్నాం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పాలకులు స్త్రీల స్వేచ్ఛను కూడా హరించమంటున్నాయి. అదే మనుధర్మం. మనుధర్మం ఏ స్త్రీకి స్వతంత్రం అవసరం లేదని చెప్తుంది. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి. చిన్నప్పుడు తండ్రి మీద, యవ్వనంలో భర్త మీద, వృద్ధాప్యంలో కొడుకు మీద ఆధారపడమని మన ధర్మం చెప్తుంది. ఇక మన పాలకులు అయితే 3, 4, 5 పిల్లల్ని కనమని కూడా చెప్తున్నారు. వాళ్ళు కదా, స్త్రీలు కదా నిర్ణయించుకోవాలి ఎంతమంది పిల్లల్ని కనాలి, అసలు కనాలా వద్దా, కంటే ఎంతమందిని కనాలి అని. కానీ పాలకులే చెప్తున్నారు ఎంతమంది పిల్లల్ని కనాలో అని. చంద్రబాబు ఒకడనే కంటాడు, వాళ్ళ కొడుకు ఒకడనే కంటాడు, కానీ ఆయన చెప్తాడు ముగ్గురు తగ్గకుండా పిల్లల్ని కనండి అని. ఆయన ఎట్లా చెప్తాడు? ఆయన కోడలికి చెప్పలేనాడు, భార్యకు చెప్పలేనాడు. మంది ఆడవాళ్ళకి అంతే అలకగా దొరుకుతున్నారా? వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారో, ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నారో గుర్తించి గౌరవిస్తారు. అవును, చదువుకునే అవకాశం అక్కడ వాళ్ళకి దొరుకుతుంది. చాలామంది అమ్మాయిలు తమకు ఇష్టమైన చదువుని పొందే అవకాశం అందరికీ లేదు. డిగ్రీ వరకు చదువుతున్న చాలు, తీరిగా పెళ్లి చేస్తాం. పాత రోజుల్లో మా టైంలో అయితే మొగుడికి అక్షరం ముక్క, అంటే మొగుడికి లేఖ రాయడానికి అక్షరం ముక్క ఉంటే చాలు అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. సరే, ఇప్పుడు ఏంటంటే కనీసం డిగ్రీ కూడా లేకపోతే పెళ్ళిళ్ళు కావు, ఆడపిల్లల్ని ఏదో అక్షర జ్ఞానులు కాదని చూస్తారు అని చెప్పి కొద్దిగా చదివిస్తున్నారు ఇంటర్, డిగ్రీ. కానీ ఆ అమ్మాయి జాబ్ చేయాలనో, ఆ అమ్మాయి ఆర్థికంగా నిలబడాలనో లక్ష్యం కొద్దిమందికే ఉంది. పుట్టినింట అట్లాగే ఉంటుంది, మెట్టినింటి కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి అమ్మాయి జాబ్ చేయడమే చాలా ఇళ్లలో ఇప్పటికీ ఇష్యూ. మాకు తెలుసు కదా, రోజు మా దగ్గరకు వస్తాయి కదా ఇష్యూలు. కానీ ఎప్పుడైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకు కొంత ఆర్థిక స్వతంత్రత ఉండడం నిజం. కుటుంబంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. వాళ్ళు మెజారిటీ కుటుంబానికే వాడతారు. చాలా తక్కువ మంది జల్సాలకు వాడతారు. ఆడవాళ్ళు అంటే జల్సాలు, కిట్టి పార్టీలు అంటే అది పై వర్గాలకు సంబంధించిన. కిట్టి పార్టీలు అంటే వెళ్ళి మందు తాగి, లేదంటే ఇంకేదో చేసి రచ్చలు చేసి, లేదంటే వేరే ఫ్యామిలీస్కి డబ్బులు పెట్టి ఇట్లా చేయట్లేదు కదా. అంటే అట్లాంటిది చేసే సెక్షన్ కొద్ది మందే ఉన్నారు. వాళ్ళు మనం చూస్తున్న కామన్ పీపుల్ ఏం కాదు. ఉండొచ్చు ఆ కిట్టి పార్టీలు మస్తీ మజా చేసేవాళ్ళు, లేరు ఆడవాళ్ళని నేను అన్నాను. కానీ వాళ్ళ సంఖ్య ఎంత? అది ఊరిగా ధనిక కుటుంబాలకు సంబంధించిన, ధనిక వర్గాలకు సంబంధించిన అంశం. అదే దేశంలో లేదా మన రాష్ట్రంలో అందరి మహిళల సమస్య కాదు, లేదా వ్యవహార శైలి కాదు. ఎక్కువ మంది మిడిల్ క్లాస్ మనం ఉద్యోగాలు చేస్తూ చిన్నవో చితకవో గవర్నమెంటో వాళ్ళు కుటుంబానికి సేవ్ చేస్తారు. ఇల్లు కొనుక్కోవడానికో, స్థలం కొనుక్కోవడానికో, పెళ్ళిళ్ళకో, పిల్లల చదువులకో సేవ్ చేస్తారు. ఆ ఎరుకలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో అంతమంది కూడా పిల్లల చదువులకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి, లేదా వాళ్ళ అవసరాలకే వాడతారు. అయినా కూడా అక్కడ పెత్తనం, కంట్రోల్ మగవాళ్ళకి ఉండాలని చాలామంది చూస్తారు. నేను ఒకసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా టీచర్స్ మీటింగ్కి వెళ్ళాను. హాల్ నిండిపోయింది, టీచర్లు బాగా వచ్చారు. ఎంతమంది మీ శాలరీలు బ్యాంక్ అకౌంట్లో పడతాయి అంటే మొత్తం దాదాపు ఫుల్, అంటే గవర్నమెంట్ 100% గవర్నమెంట్ టీచర్స్ 100% చేతులు ఎత్తారు. ఎంతమంది కార్డులు, డెబిట్ కార్డులు ఎంతమంది చేతుల్లో ఉన్నాయి అంటే అసలు 10-15% మాత్రమే చేతులు ఎత్తారు. ఎంతమంది చేతుల్లో మీ కార్డ్స్ ఉన్నాయి, మీ జీతాలు వేసే కార్డ్స్,
డెబిట్ కార్డ్స్ ఉన్నాయి. ఎంతమంది ఆ కార్డ్స్ని తామే వాడుతున్నారు, తామే ఆపరేట్ చేస్తున్నారు, మీ భర్తలు కాకుండా ఇండిపెండెంట్గా అంటే 10-15% మాత్రమే చేతులు ఎత్తారు. అంటే మిగతా వాళ్ళ కార్డులు కూడా వాళ్ళు వాడట్లా, జీతాలు పడడం వరకే. అక్కడ వాళ్ళని విడిగా పిలిచి మీ కార్డులు మీ హస్బెండ్స్ వాడుతున్నారని చెప్తున్నారు కదా, ఏంటి కారణం అని అడిగితే వాళ్ళు చెప్తారు, మేము కూడా కుటుంబం కోసమే కదా, మేము ఏ నిర్ణయం చేసినా స్థలం కొన్నా, ఆస్తి కొన్నా, ఇంకేది కొన్నా కుటుంబం కోసమే కదా. అంటే అందులో కూడా పెత్తనం మీకే ఎందుకు ఉండాలి, ఇద్దరికీ ఉండాలి కదా. అవును. మేమేమంటున్నామంటే పెత్తనాలు ఆడవాళ్ళకే ఇవ్వమని అంటున్నా. మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పెత్తనం చేయొద్దు అంటే దాని అర్థం ఆడవాళ్ళు అంటే మగవాళ్ళ మీద చేయాలని అది కాదు. కాదు, ఆడవాళ్ళు పెత్తనాలు చేస్తున్న ఇల్లు లేవంటారా? ఉన్నాయి మెత్తనాలను చూస్తే మొత్త బుద్ధి వేస్తుంది అన్నట్టుగా ఎవరైతే మెత్తగా ఉంటారో, ఎవరైతే సాఫ్ట్గా ఉంటారో వాళ్ళ మీద పవర్ ఎక్సైజ్ ఉంటుంది, రైడింగ్ ఉంటుంది. అది కూడా రాంగ్ అంటున్నాను నేను. అందుకే మగవాళ్ళ మీద పెత్తనం చేయొద్దు, అది రాంగ్. ఆడవాళ్ళ మీద పెత్తనం వద్దు, మా మీద ఎటువంటి పెత్తనాలు వద్దు, మాకు స్వతంత్రత కావాలి అంటే ఇమీడియట్గా నెక్స్ట్ సినారియో లేదా నెక్స్ట్ పిక్చర్ ఏంటంటే వీళ్ళు పెత్తనాలు చేయడం, ఓకే. లేదా వీళ్ళకి పవర్ ఇవ్వడం. అది కాదు. ఇద్దరు భార్యాభర్తలు చర్చించుకుని లేదా వాళ్ళు నమ్మకంతో నడుపుకోవచ్చు. ఎవరికైనా తమ భర్త మీద నమ్మకం ఉండి అప్పగిస్తే అది వేరు, కానీ అదొక పెత్తనంగా మారకూడదు. అట్లా చాలామంది మొదట్లో నమ్మకంతో ఇచ్చి ఆ తర్వాత అదొక పెత్తనంగా భావించిన ఆడవాళ్ళు కూడా నాకు తెలుసు. కాబట్టి ఎవరి మీద ఎవరు పెత్తనం చేయొద్దు. ఆడవాళ్ళు మగవాళ్ళ మీద చేయొద్దు, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద చేయొద్దు. కుటుంబం గురించి, కుటుంబం బాగోగుల గురించి, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, లేకపోతే ఆస్తులు, ఇళ్ళు, ఇలాంటి వాటి గురించి ఇద్దరు ఒక అభిప్రాయం మీదకి వచ్చి ఆ కుటుంబాన్ని నడుపుకోవచ్చు. కానీ ఆర్థిక స్వతంత్రత లేని కుటుంబాల్లో చాలా హింస, ఇప్పుడు మానసిక హింస ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలామంది డివోర్స్ అంటారు కదా. డివోర్స్లన్నీ కేవలం ఆడవాళ్ళకి నచ్చకో, ఆడవాళ్ళకి పొగరుండో, అహంకారం ఉండో జరుగుతున్నాయంటే నేను ఒప్పుకోను. అక్కడ అందరికీ పెళ్ళాలు చదువుకోవాలి. నాకు నిన్ననే ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయి డాక్టర్ చదివింది, ఇంట్లో ఉండమంటాడు. మరి 10th క్లాస్ అమ్మాయిని చేసుకుంటే తప్పేంటి, ఇంట్లో ఉండేదే కదా. డాక్టర్ ఎందుకు చేసుకోవాలి? ఆ తల్లిదండ్రులు ఆ పిల్లని డాక్టర్ చదివించడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఆ అమ్మాయి ఎంత కష్టపడి డాక్టర్ చదువు ఉంటుంది. డాక్టర్ చదువు అంటేనే ఒక సేవ తప్ప ఒక ఉంటేనే సీటు, దానికి వస్తుంటారు. ఒక సీటు ఒక అమ్మాయికి కేటాయించింది ప్రభుత్వం అంటే ఈ అమ్మాయి కష్టపడితేనే వస్తుంది, నో డౌట్. కానీ ఇంట్లో కూర్చోవడానిక అవసరం లేదు. నువ్వు ఉద్యోగం చేయొద్దు, నాకు ఇష్టం లేదు. నేను డాక్టర్ని కాబట్టి నాకు డాక్టర్ భార్య కావాలని చేసుకున్నా. ఇట్లా ఎంతమందో ఆడవాళ్ళు, మనం వాళ్ళని అడిగినా కూడా ఏం చేస్తాను, హౌస్ వైఫ్. ఇళ్ళకి పెళ్ళాలు ఉంటారా? ఉండరు కదా, హౌస్ వైఫ్ ఉండరు, హోమ్ మేకర్స్ అనాలి వాళ్ళని. అది కూడా మనకి ఆ స్పృహ కూడా మనం ఇవ్వలేకపోయాం. హౌస్ వైఫ్లు అదే చెప్పుకుంటారు. నేను ఎవరి దగ్గర విన్నా కరెక్ట్ చేస్తా, హోమ్ మేకర్. అట్లా ఇల్లు నిలబెట్టడంలో ఇద్దరి బాధ్యత ఉంటుంది, ఇద్దరి భాగస్వామ్యం ఉంటుంది. అది గుర్తించడంలో ఇంకా సమస్యగానే మనం ఫీల్ అవుతున్నాం. డిగ్రీలు చదవాలా, బొళ్ళంత ఉద్యోగాలు చేయాలా, ఎక్కడో ప్రశ్నిస్తారు. వీళ్ళకి కూడా ఒకటి మనసులోంచి పని చేస్తుంది, నేను చదువుకున్నా కదా, నేను సంపాదిస్తున్నా కదా, నేనెందుకు తలంచుకుని ఉండాలి, నేనెందుకు పడి ఉండాలి, నా మీద ఏంటి పెత్తనం అనేది ఎక్కడో ఫీలింగ్ మొదలవుతుంది. అది మొదలయ్యాక అది ఆఖరికి చిలికి గాలి వానైనట్టు పెరిగి విడాకుల వైపు దారితీస్తుంది. చాలా అమాయకంగా మనం ఒక రకంగా అజ్ఞానంగా ఈ మధ్య విడాకులు బాగా పెరిగిపోయినాయి, ఆడవాళ్ళు అసలు భర్తలతో అడ్జస్ట్ అయి ఉండట్లా, బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి పొగరు వస్తుంది. ఉద్యోగం చేస్తే ఆత్మస్థైర్యం వస్తుంది కానీ పొగరు రాదు. ఎవరైనా బాధ్యత వస్తుంది, ఉద్యోగం చేస్తే ఆత్మస్థైర్యం వస్తుంది ఫస్ట్. ఆ ఆత్మస్థైర్యానికి తోడుగా బాధ్యతలు ఫీల్ అయితే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది. అవును. కాబట్టి అట్లా అర్థం చేసుకోవాలి. ఎంతోమంది చాలామంది ఉమెన్ అండ్ ఉమెన్ ఇష్యూస్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద పీర్ గ్రూప్ ప్రెషర్స్ చాలా ఉంటాయి. ఏంట్రా నువ్వు అంటే పిల్లల పెంపకంలో భర్తలు సహకరిస్తారనుకో, అసలు ఎంత హింసిస్తుందో సమాజం. నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తా, పేట్రియార్కీ ఆడవాళ్ళకే వ్యతిరేకం కాదు, పాపం మగవాళ్ళకి కూడా. అంటే డెమోక్రటిక్గా థింక్ చేసే మగవాళ్ళకి కూడా పితృస్వామ్యం శత్రువే. పేట్రియార్కీ అంటే పురుషాధిపత్య భావజాలాన్ని పేట్రియార్కీ అంటాం కదా. పేట్రియార్కీ అనేది మగవాళ్ళని కూడా హింసిస్తుంది, ఆడవాళ్ళనే కాదు.
ఎందుకంటే నువ్వు పెళ్ళాం మాట వింటావు, పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతావు. పెళ్ళికి ముందు ఆఫీస్ నుంచి లేట్‌గా వెళ్ళి, పెళ్ళైన తర్వాత ముందే వెళ్తే, ఏంట్రా ఆఫీస్‌కి అప్పుడే ఇంటికి అప్పుడే వెళ్ళిపోతున్నావు. అవును. అప్పుడు బాధ్యతలు లేవు, భార్య లేదు, బయట ఫ్రెండ్స్‌తో టైమ్ పాస్ చేస్తాడు. తర్వాత వస్తాడు. దాన్ని కూడా క్వెషన్ చేసేంత అజ్ఞానం మనకుంది. అంటే లో థింకింగ్. చాలా, చాలా డీగ్రేడెడ్ థింకింగ్. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ కల్చరల్ ఇష్యూ. మనకున్నవన్నీ సాంస్కృతిక సమస్యలు. చాలా కల్చరల్ ఇష్యూస్ మనకున్నాయి. కల్చరల్ కన్‌స్ట్రెయింట్స్ మనకున్నాయి. అవి ఇవన్నీ. ఆడవాళ్ళు డైపర్లు మార్చినా, లేకపోతే పిల్లలకి స్నానాలు చేపించినా, ఇండియాలో అయితే చాలా ప్రాబ్లం. కుటుంబాలే వాళ్ళని వెంటాడతాయి. అదే విదేశాల్లో అయితే వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి ఏదో చేసుకుంటారు. మధ్యలో పోయేస్తారు కదా వీళ్ళు 6 నెలల్లో ఎప్పుడో. పోయొచ్చి కూడా పెంట పెట్టొచ్చిన కుటుంబాలు నాకు తెలుసు. అంటే పెద్దవాళ్ళు పోయి. అమ్మాయి తల్లిదండ్రులు పోతే ఏ పెంట పెట్టరు. అల్లుడు బాగా హెల్ప్ చేస్తున్నాడని సంతోషిస్తారు. వాళ్ళ అబ్బాయిల ఇంటికి వెళ్ళేటప్పుడు అదే వాళ్ళు వెళ్ళినా, లేదా ఆ ఇంట్లో అబ్బాయి తల్లిదండ్రులు వెళ్ళినా, నువ్వు మగవాడివి కాదు, నీకు సిగ్గు ఎగ్గు లేదు, చీము నెత్తరు లేదని అంటారు. దిస్ ఇస్ ఆల్ పీర్ గ్రూప్ ప్రెషర్. అందుకని ఈ ఈ భావజాలం నుంచి బయటపడితే ప్రశాంతంగా బతకొచ్చు ఎవరైనా. ఏ హింస ఉండదు. మేము అందుకే చెప్తాం. UN 82లో చెప్పింది, అబాలిష్ పేట్రియార్కల్ ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ అని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఏంటి, ఎందుకు పితృస్వామిక కుటుంబాలని కూల్చేయమంది, ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలను స్థాపించమంది. ఇండియా కూడా సంతకం చేసి వచ్చింది. దాన్ని ఎందుకు ప్రచారం చేయదు? ప్రజాస్వామిక కుటుంబాలను కోరుతున్నాం. మేము ఏం చెప్తున్నామంటే, ఆడవాళ్ళ మీద, పిల్లల మీద పెత్తనం కుటుంబంలో మగవాళ్ళకే అవసరం. పిల్లలు చెడిపోతే తల్లి చెంప మీద చెల్లు మనిపించి ఏం పెంపకం పెంచామంటారు. చాలా చాలా సినిమాల్లో చూస్తాం. అక్కడ కుటుంబ హింస అనేది మనం భావించాము. మనం యాక్సెప్ట్ చేసి అదేం నథింగ్ సీరియస్ అనుకుని దాన్ని చక్కగా యాక్సెప్ట్ చేసి వస్తాం. 2 చప్పట్లు కొట్టి వస్తాం. యాక్సెప్ట్ చేసి వస్తాం. అతను విజయం సాధించినప్పుడు నా కొడుకు నేను గొప్ప అన్నప్పుడు మనం క్వశ్చన్ చేయము. ఆమె కూడా ఉంది కదా అక్కడ. సో ఇవన్నీ కూడా మనకి ఈ పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయడం. అంటే సమాజంలో కుల ఆధిపత్యం, జెండర్ ఆధిపత్యం, మత ఆధిపత్యం, ఈ ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయడం ఏదైతే ఉందో అదే మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఈ ఇష్యూకి వచ్చినా కూడా ఆర్థిక సంపాదన కావాలి, కానీ ఆర్థిక స్వతంత్రత అక్కర్లేదు. దానికాడ విడిపోతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అట్లాగే పోనీ బాధ్యతగా ఉండని కుటుంబాల్లో వాళ్ళు బయటకు వెళ్ళకపోతే ఆ పిల్లలు ఏమవుతారు? ఈ కాల్ సెంటర్లలో, మాల్స్లో ఇప్పుడు ఆడవాళ్ళు చీరలే కట్టుకోవాలి, గౌరవంగా ఉంటుందని అంటారు. నేను అప్పుడు ఒక ప్రశ్న వేసాను. అబ్బా, మా అక్కలు, మా బస్తీ అక్కలు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తారు. రత్నదీపు, మోరు, లేకపోతే రకరకాల సూపర్ బజార్లలో చేస్తారు. వాళ్ళు మేము చీర కట్టుకుని పైన ఇట్లా యాపిల్ని వేసుకుంటామంటే కూడా ఒప్పుకోరు. వాళ్ళు పాపం ప్యాంటు చొక్కా వేయడానికి ఏమో అలవాటు పడలా, చీరే కట్టుకుంటారు వాళ్ళ ఇళ్ళకాడ. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్సులు ఆడ పడేసి చీరను పంజాబీ డ్రెస్సులో వేసుకుని పోతారు. సల్వార్ కుర్తీలు, పైజామాలు వేసుకుని పోతారు. అటువంటి వాళ్ళకి ఎవరు రుద్దారు ప్యాంటు చొక్కాలు? దాన్ని ఎవరు ప్రశ్నించరు. మన సమాజం చాలా అసలు. ఇప్పుడు సెక్యూరిటీ గార్డులుగా కాల్ సెంటర్లలో, లేకపోతే రకరకాల జాబుల్లో ఆడవాళ్ళు తమ కంఫర్టబుల్ డ్రెస్సింగ్ కూడా చూసుకోరు. వాళ్ళందరికీ ప్యాంటు చొక్కా అనే సోకు ఉండదు. ఎవరో ఒకటి ఇద్దరు ఇష్టపడతారేమో. ఎక్కువ మంది ఇప్పుడు మేము అడుగుతాం, మాకు డ్రాయర్లు కూడా అలవాటు లేదక్క, ఈ ప్యాంటు చొక్కా వేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది, పుండ్లు అయిపోతున్నాయి, కొంచెం చెప్పండి అన్న వాళ్ళు ఉన్నారు. మరి అక్కడికి ఏ శివాజీలు వెళ్ళి అయ్యో వాళ్ళకి చీర కట్టుకుంటా ఉంటున్నారు, పవిత్రత వాళ్ళది, చాలా గౌరవంగా బతుకుతా ఉంటున్నారు చీర కట్టుకుని. ఆయన చీర కట్టుకొని ఇవ్వండి అని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అడిగిన వాళ్ళని నేను చూడాల. ఆడవాళ్ళ మీద వెరీ జడ్జిమెంటల్గా ఉంటారు. అంటే ఎంత బయాస్డ్గా ఉంటారు అనడానికి నేను ఉదాహరణ తీసుకున్నాను అది. కాబట్టి అన్నీ కూడా సామ్రాజ్యవాదుల అనుకూలంగానే పనిచేస్తాయి. అంటే మార్కెట్ ప్రయోజనాలు ఒక పక్కన, మార్కెట్ తన ప్రయోజనాలకు అనుగుణంగా ఆడవాళ్ళని తీర్చిదిద్దుతుంది. అట్లా ఉండకపోతే వీళ్ళకి ఉద్యోగాలు కూడా దొరకవు. అవును, ఆ కుటుంబాలు బతకాలి కదా, ముందుకు వెళ్ళాలి కదా. కానీ ఈ భావజాలం అదంతా కూడా అపవిత్రత అంటుంది, లేదా ఈ భావజాలం అదంతా కూడా చెడిపోయిన ఆడవాళ్ళు అంటుంది. ఆ బస్తీ దానిలో ప్యాంటు చొక్కాలు వేసుకుని ఉద్యోగాలకు వెళ్ళిన ఆడవాళ్ళని, ఇళ్ళకాడ ఉన్న ఆడవాడు కాకుల్లో పడవడం నేను చూశాను. కానీ ఆమె మొగుడు తాగుబోతూ ఆ ఉద్యోగం చేసిన ఆ కుటుంబం, కానీ వాడు అదే బస్తీలో అందరూ యాక్సెప్ట్ చేశారు, చాలా యాక్సెప్ట్ చేశారు. ఏంటి,
అంటే ఆ తల్లి జాబ్ చేసి ఇంటి కిరాయి కడుతుంది, పిల్లల్ని చదివిస్తుంది. ముందు ముక్కులు ఇచ్చిన వాళ్ళు, రకరకాల రూమర్స్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఈరోజు ఆ తల్లిని గౌరవిస్తున్నారు. అంటే మనం అర్థం చేయించడంలో ఉంది ఏదైనా. అది ఆర్థిక స్వతంత్రమైన, స్త్రీ స్వేచ్ఛ అయినా దాన్ని మిస్యూజ్ చేయొద్దు అని చెప్తూనే ఇవాళ బయటకు వచ్చి పనిచేస్తున్న ఆడవాళ్ళంతా తిరుగుబోతులు కాదు కదా. అవును. ఈ సెక్యూరిటీ గార్డులు కానీ ఇవాళ ఎయిర్పోర్ట్కి వెళ్తే మీకు టాయిలెట్స్ క్లీన్ చేసే ఆడవాళ్ళందరూ ప్యాంట్ చొక్కాలు వేసుకుంటారు. అంటే ఎందుకు నేను ఆ పదం తెస్తున్నా అంటే అది వాళ్ళ ఏం ఆధునికం కాదు, అది వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ అవసరం. కాబట్టి డ్రెస్సింగ్ని కేవలం ఆధునికతగా చూడడం మన దౌర్భాగ్యం. అక్కడ అవసరం ఉంటుంది అండ్ కండిషనింగ్ ఉంటుంది. అవును. ఎందుకంటే డ్రెస్ కోడ్ మరి చీరకే అలవాటు పడి చీర పవిత్రత అనుకుని నిజంగా నమ్మేవాళ్ళు కూడా వేయలేని స్థితి ఉంది, వేసుకోలేని స్థితి. అంటే ఇది రియాలిటీ, అల్టిమేట్గా దిస్ ఈజ్ రియాలిటీ. కాబట్టి మనం బయాస్డ్గా ఉండకుండా సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తూ స్త్రీ పురుష సమానత్వ స్పృహని పెంచితే ఏ స్వేచ్ఛనైనా ఆ కుటుంబం గౌరవిస్తుంది, అర్థం చేసుకుంటుంది. అది ఆర్థిక స్వతంత్రం కూడా అందులో భాగమే. ఓకే, థ్యాంక్ యూ.